ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు అప్పుడే ఇంట్లో ఏ ఫంక్షన్ సెలబ్రేషన్ వద్దంటున్నాడు. అక్కని బావని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాం. చాలా మంది గెస్ట్లని పిలిచాం. ఇప్పుడు ఫంక్షన్ క్యాన్సిల్ అయిందంటే అందరూ ఏమనుకుంటారు? మిత్రా లక్ష్మిల పెళ్లికి నేను ఇక్కడ లేను. కనీసం వాళ్ళ పెళ్లి రోజైనా చూద్దాం అనుకున్నాను. అది కూడా జరగట్లేదు. మిత్ర అలా ఎందుకన్నాడో అర్థం కావడం లేదు. రాత్రి ఏదో జరిగుంటుంది. అది మన దగ్గర దాచిపెడుతున్నాడు. అదేం లేదు మావయ్య గారు. నాతో చెప్పకుండా డ్రింక్ చేసినందుకు, నన్ను వదిలేసి గెస్ట్ హౌస్ లో పడుకున్నందుకు ఆయన గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంతే. ఆ మాత్రానికి ఫంక్షన్ క్యాన్సిల్ చేయమనడం ఎందుకు? ఆ ఫంక్షన్ జరుగుతుంది పెద్దమ్మా. జాను వివేక్లు చేసిన ఏర్పాట్లలో ఏ మార్పు ఉండదు. ఫంక్షన్ వద్దని అన్నయ్య నన్ను పిలిచి చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడు వదిన. గిల్ట్ వల్ల ఆయన అలా అనుంటారు వివేక్. బావ వద్దని చెప్పాక మనం ఫంక్షన్ ఎలా చేస్తామక్క? చెయ్యాలి. ఆయన గిల్ట్ పోగొట్టడానికైనా ఈ ఫంక్షన్ చెయ్యాలి. గిల్ట్ వల్ల ఆయన ఇంట్లో వాళ్ళకే మొహం చూపించలేకపోతున్నారు కదా. అలాంటి ఆయన్ని ఆ గదిలోంచి బయటికి రప్పించాలి. మనందరికీ మొహం చూపించాలి. ఫంక్షన్కి వచ్చిన అతిథులతో కలిసిపోవాలి. రాత్రి జరిగిందంతా ఆయన మర్చిపోవాలి. ఇదంతా జరగాలంటే ఫస్ట్ అన్నయ్య ఒప్పుకోవాలి కదా వదిన. ఖచ్చితంగా ఒప్పిస్తాను. తప్పకుండా ఒప్పిస్తాను. ఆయన గిల్ట్ నుంచి ఎంత త్వరగా బయటపడేస్తే అంత త్వరగా మనిషి అవుతారు. అందుకు ఈ సాయంత్రం జరిగే ఫంక్షనే దారి. ఆయన్ని ఫంక్షన్కి రప్పిస్తాను. మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకోమ్మా. మీ పెళ్లి చూడలేకపోయినా మీ పెళ్లి రోజైనా చూస్తాను. తప్పకుండా చూద్దురుగాని పెద్దమ్మా. అనవసరంగా ఆ ఫంక్షన్కి వెళ్లారు. దానివల్ల ఈ సమస్య అంతా. ఏం కాదు మావయ్య గారు. ఈ సమస్య త్వరలోనే సర్దుకుంటుంది. అన్నయ్య నీకు ఈరోజు ప్రపోజ్ చేయాలనుకున్నాడు వదిన. ఇప్పుడు అదంతా స్పాయిల్ అవుతుంది. అవునక్క, ఈ పెళ్లి రోజు నుంచి నీ కొత్త జీవితం మొదలవబోతుందనుకున్నాను. కానీ కొత్త సమస్య వచ్చింది. అన్ని సమస్యలు సర్దుకుంటాయి జాను. అంతా అనుకున్నట్టుగా జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.